ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది మాట్లాడారు, ఇప్పుడు చాలా టైం కూడా అయిపోయింది. ఎప్పుడు వదులుతారా వీళ్ళు మేము వెళ్ళిపోతాం అనేటటువంటి టైం కూడా దగ్గరకు వస్తుంది. అయితే నేను 2 నిమిషాలు మాట్లాడతాను. మేము చాలా కష్టాలు పడతాను. నేను కమ్యూనిస్టుగా మా ఇల్లు మాకు తెలిసినప్పటి నుంచి కమ్యూనిస్ట్ కుటుంబంగానే ఉంది. మా నాన్నగారు జీతం తీసుకున్నా కూడా ఆ పూర్తి జీతం మా ఇంట్లో మేము ఎప్పుడూ తెలియదు. కానీ మా నాన్నగారు చేసేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మాకు తప్పని పెంచింది. ఆ కార్యక్రమాల వల్ల అయ్యేటటువంటి ఖర్చు మేము ఇంట్లో మా జలసానికి వాడుకోవచ్చు కదా అనేటటువంటి థాట్స్ మా మైండ్లలో ఎప్పుడూ రాలేదు. అంటే ఆ అభిప్రాయాల బాటలోనే మా ఆలోచనలు కూడా పెరుగుతూ వచ్చినాయి తప్ప డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు, మా ఇంట్లో ఎంత ఇస్తున్నారు, మాకేం పెడుతున్నారు అనేటటువంటిది మేము ఏనాడు ఆలోచించలేదు. ఆ అభిప్రాయాలని అదే మన బాట, మనం జీవించవలసినటువంటి విధానమే అది అనేటటువంటి భావనలోనే మమ్మల్ని పెంచారు మా అమ్మ నాన్న. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన ఏం చేస్తున్నాడే క్షణం తీరిక లేదు, దానికి ఆదాయం లేదు. చాలా చోట్ల వింటా ఉంటాను మాటని. అంటే ఆదాయాలు అనేటటువంటివి రూపాలు రకరకాలుగా ఉంటాయి. ఈ రోజున మా అమ్మ నాన్న మేము ముగ్గురుము కూడా ఎంత మంచిగా ఒక స్టేటస్లో ఉన్నామో, మా అమ్మ నాన్న కూడా అంతే మంచిగా చక్కగా కుటుంబాలతో మా బిడ్డలతో కలిసి చాలా అనుకూలంగా హాయిగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ముసలితనంలో. అంటే ఒకళ్ళకొకళ్ళ భావాలని, మనిషికి మనిషి తోడు, మనిషికి మనిషి సహాయం, పక్క మనిషికి చేసేదే మనం కూడా ఇళ్లలో చేసుకునే విధంగా. అంటే డబ్బులు లేకపోయినా ఇవన్నీ చేసుకోవచ్చు అనేటటువంటి దానికి నేను చెప్తున్నాను. దానికి డబ్బు కావాల్సింది, తోటి మనిషికి సహాయం చేయగలిగేటటువంటి గుణం కావాలి ఫస్ట్. అసలు చేపట్టుకునేటటువంటి గుణం, వాళ్ళకి చేయదించేటటువంటి గుణం కావాలి ఫస్ట్. అది మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎక్కువగానే నేర్పించారు. ఏ సమస్య తీసుకున్నా మా నాన్నగారు వెనకడగేయలేదు. ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ ముందుకు వెళ్ళడమే నేను చూశాను చిన్నప్పటి నుంచి కూడా. అందుకని నా జీవితం గురించి చెప్పారు. నేను నా జీవితం గురించి చెప్పడం లేదు, కానీ సమస్యని మాత్రం నేను తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు వెనక్కి తగ్గవలసినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టి దానికి మా నాన్న అమ్మ సపోర్ట్ పూర్తిగా ఇచ్చారు. ఆ సపోర్ట్ నిలబెట్టడం కోసం బ్రహ్మానంద రెడ్డి సార్ నాకు చాలా ఉపయోగంగా, చాలా మంచిగా నా కేసు చేసి పెట్టారు. ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే కారణం మా అమ్మ నాన్నతో పాటు బ్రహ్మానంద రెడ్డి సార్ కూడా. ఒకటే మాట చెప్పారు, కింద కోర్టులు అన్ని గెలిచిన తర్వాత ఒకటే మాట చెప్పారు, ఇంకా నిశ్చింతగా నువ్వు అడ్వకేట్గా పనిచేసుకో, నీ పార్టీలో నువ్వు పనిచేసుకో. నేను పార్టీలో పనిచేసినా కూడా వారికి ఇబ్బంది లేదు. నువ్వు పార్టీలో పనిచేయి, అడ్వకేట్గా కూడా పనిచేయి, రెండూ చేసుకో. కేసుల గురించి మర్చిపో, నేను చూస్తానని చెప్పి భరోసా ఇచ్చారు ఆయన. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఆఫీస్ దొరకడం కూడా నాకు చాలా సంతోషం. అది కూడా మా నాన్నగారి వల్లనే దొరికింది. ఇది కూడా ఒక నిజం, మా నాన్నగారి వల్లనే దొరికింది. అప్పట్లో శివారెడ్డి గారు ఉన్నారు. శివారెడ్డి గారు మాట్లాడారు బ్రహ్మానంద రెడ్డి సార్ తోటి, చేయాలి మనమ్మాయేను కేసు చేయాలి అని చెప్పి బ్రహ్మానంద రెడ్డి గారికి ఫోన్ చేసి శివారెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆ రోజున శివారెడ్డి గారు కూడా చాలా ఆశీర్వాదంతో మాట్లాడారు. చాలా బాగా బతుకుతావు, కానీ ఎంత బాగా బతుకుతావో చూడాలంది అనేవాళ్ళు. సో ఈరోజు ఎంత బాగా ఉన్నానని చెప్తున్నాను. నేను ఈ జిల్లా నాకు చాలా ఆదరణ ఇచ్చింది. ఈ జిల్లాలో నేను చాలా ఇబ్బందులు పడతా కూడా ఆఫీస్కి వచ్చాను. లేనితనమే, చిన్నప్పటి నుంచి లేనితనమే, కానీ ఎప్పుడూ బాధపడలా. ఆఫీస్కి వచ్చిన తర్వాత అంత సమస్య వచ్చినా కూడా నాకు లేదని చెప్పి నేను బాధపడలా. నన్ను అందరూ కూడా గౌరవించారు. నాకు అందరూ చేయూతలు ఇచ్చినటువంటిది ఈ పార్టీ. ఈ పార్టీ ఆఫీస్లో నేను ఎంత చేయూతలు పొందానంటే నేను మంటదారు అనేటటువంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. బయట సమాజంలో రకరకాలుగా ఉంటాయి, కానీ అట్లాంటిది నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నాకు అంతటి ధైర్యాన్ని ఇచ్చింది నాకు ఈ ఆఫీస్. మా నాన్నగారు ఇచ్చినటువంటి ఎర్ర జెండా నీడన అనేటటువంటిది నా చిన్నప్పటి నుంచి నేను దాని యొక్క ఆ పరిమాణాన్ని నేను ఆస్వాదిస్తానే బ్రతుకుతానని మీకు అందరికీ చెప్తున్నాను. ఈ పుస్తకం తీసుకురావడం కోసం మా చెల్లెలు ఇద్దరు కూడా చెప్పారు. వెంటనే మేము అంగీకరించాము. ఈ పుస్తకం అనేటటువంటిది మా నాన్నని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి రకరకాల కోణాల్లో మేము మా నాన్నగారిని చూసాము. ఎక్కడ మా నాన్నగారు వెనక్కి తగ్గకుండా చేసినటువంటి కార్యక్రమాలని మాకు తెలుసు కాబట్టి అక్కడ జిల్లా పార్టీ అడగగానే మేము ఒప్పుకున్నాము. ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా ఘనంగా జరిగింది. అట్లానే
విజయవాడలో నిన్న ప్లేనంలో ఇచ్చారు పుస్తకాలందరికీ కూడా స్టేట్ వాళ్ళందరూ కూడా చాలా అభినందించారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ జయప్రదం చేయడానికి వచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాకు ఇటువంటి ఫ్యామిలీని ఇచ్చినటువంటి మా నాన్నగారికి కూడా నా రెస్పెక్ట్ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.